ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా గోచార ఫలితాలు సార్ 2020 నాకు ఎలా ఉంటుంది, ఈ యొక్క రాశి ఫలాలకు వెళ్దాం. వృశ్చిక రాశి 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరి 1 టు డిసెంబర్ 31 ఎలా ఉండబోతోంది? స్వామి, నేను ఈ నెలలోనే ఈ సంవత్సరంలో నేను పొలం కొంటానా? స్వామి, ఈ యొక్క సంవత్సరంలో నేను 2 సినిమాలు నిర్మాణం చేద్దాం అనుకుంటున్నా, చేయగలుగుతానా? అద్భుతం. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేసుకోగలిగేటువంటి నేర్పరితనం, టెంపరితనం కూడా బాగా ఉంటుంది. కాకపోతే అబ్బా మధ్యలో పెట్టాడరా మళ్ళీ కొర్రీ, కాకపోతే ఏదో మన టీవీ దాంట్లో ఉంటుంది 1 సెకండ్ అంటారు కదా, అక్కడ కాకపోతే ఏప్రిల్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి. సామాన్య ఫలితాలు ఉన్నాయి, నెగిటివ్ ఫలితాలు లేవు. ఏప్రిల్ వరకు కాస్త విచ్చలవిడితనం అనేది కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత విచ్చలవిడితనం ఉండొచ్చా అంటే మంచి సమయం ఉన్నప్పుడు, జాతకంలో మంచి మార్పులు ఉన్నప్పుడు విచ్చలవిడితనం మనకి రాదు, తప్పుడు పాలన చేయడం మనకి రాదు. జాగ్రత్తగా ఉండగలిగే అవకాశం, మంచి బుద్ధి స్థితిస్థాపకత బాగుంటుంది, బుద్ధి విచక్షణ ఉంటుంది, మంచి వ్యక్తులతో పరిచయం ఉంటుంది, మంచి వ్యక్తులతో ప్రయాణాలు ఉంటాయి, తీర్థయాత్ర సేవలు ఉంటాయి, అమ్మనాన్ని జాగ్రత్త చూసుకుంటాం. అంటే జాతకం బాగున్నప్పుడు చెడ్డ పనులు చేయాలనిపించదు కదా, కాబట్టి సత్సంగత్వం ఉంటుంది, 10 మందిలో మంచి గౌరవాన్ని పొందుకుంటాం కదా. అట్లాంటప్పుడు చెడు ఎందుకు చేస్తాం మనం? ఇప్పుడు రాజకీయ రంగంలో ప్రవేశించగానే గల్లా ఎగరేసి రోడ్డు మీద జై జై అనుకుంటూ తిరిగి అల్లరి చేస్తాం, చిల్లర చేస్తాం. అది ఎమ్మెల్యే అయితే హై అరవకండ్రా నిదానంగా రా. ఎమ్మెల్యే అయితే గొప్పతనం వచ్చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. అక్కడ డౌడిజం గుండాయిజం పనికిరాదు, గౌరవంగా జాగ్రత్తగా ఉండాలి. రౌడిజం గుండాయిజం ఉంటే ఇంకా మరో 6 నెలల్లో మీ పరిస్థితి అనేక మంది రాజకీయ నాయకులకు అయింది కదా, అలాగే అవుతుంది. కాబట్టి మంచితనం ఉన్నప్పుడు, మంచి జాతకం ఉన్నప్పుడు, గ్రహాల సంచారం బలంగా ఉన్నప్పుడు చెడ్డ పని చేయాలనిపించదు, చెడు వ్యక్తులతో మాట్లాడబుద్ధి కాదు, చెడు పనులు చేయబుద్ధి కాదు. అదే జాతకం అంటే. జాతకం బాగాలేనప్పుడే మనకి అనేక రకాలు, ఇప్పుడు డబ్బు లేనప్పుడే కష్టాలు ఎక్కువ వస్తాయి. డబ్బు ఉంటే కష్టాలు రావు. 100 కోట్ల ధనం ఉంటే ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలో అర్థం కాదు సడన్గా. అదే 100 రూపాయలు లేనప్పుడు ఇంట్లో 10 మంది వచ్చి కూర్చుంటారు. ఒరి అమ్మ ఇంతమందికి అన్నం వండి పెట్టాలి, ఎలా వండాలి, కూరగాయలు ఏం తేవాలి, పప్పు ఏం తేవాలి, ఉప్పు ఏం తేవాలి. అదే మాంసం అయితే తెచ్చేవాడు. ఒరి అమ్మ కోడి మాంసమా, మేక మాంసమా, ఇంకే మాంసం, పంది మాంసమా, గోమాంసమా? తప్పుగా అనుకోవద్దు గోమాంసం అన్నందుకు. కానీ కొంతమంది దుర్మార్గులు ఉంటారు కదా, గోమాంసం తినేటువంటి దౌర్భాగ్యులు ఉంటారు కదా కొంతమంది. ఏం చేస్తాం మనం? కాబట్టి అటువంటి విషయాల్లో కదా వాడు కంగారు పడతాడు. ఉన్న 100 రూపాయలతో ఎంతమందికి ఎలా పెట్టాలనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి గ్రహచారం అలా ఉంటే అలా అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏప్రిల్ వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే తదుపరి మీకు సంవత్సరం అంతా కూడా కింగ్ మీరే. ఆఫ్టర్ 1 ఇయర్ కింగ్ మీరు కాదు, దిస్ ఇయర్ కింగ్ మీరు. మీకు ఏ సినిమాల్లో వాడు చెప్పిన ఆఫ్టర్ 1 ఇయర్ ఐఎమ్ కింగ్ అంటారు కదా, పని చేసుకుంటూ వెళితే నేను కింగే. మరి ఆఫ్టర్ 1 ఇయర్ కింగ్ అంటే కింగ్ అయినట్టు కదా. చాలామంది ఆ సినిమాని చూసి నవ్వుకుంటారు. జాతకాలు ఉండదే ఉంటుందని రావు గోపాలరావు అంటాడు. జాతకాలు నమ్ముకుంటావు నువ్వు, కష్టపడితే పైసలు వస్తాయి అంటాడు. కష్టపడితే అందరికి పైసలు వస్తాయి అనుకుంటే అందరు కష్టపడుతూ ఉన్నారు, అందరికి రావట్లే. కానీ ఆ సినిమాలో నిరూపణ అయింది. వాడు ఎప్పుడైతే వాడిని జాతకం టర్నింగ్ పాయింట్ అవుతుందో అప్పుడు ఛాలెంజింగ్గా తీసుకోవడం, వాడి చెల్లెలకి వేరే వాళ్ళతో పెళ్లి చేస్తా అని చెప్పడం, నేను నీకు డబ్బులు ఇచ్చేస్తే అప్పటిదాకా పెళ్లి ఆపని చెప్పడం, వీడు వెళ్ళి ఏదో తుప్పుకు అని ఉమ్మేయడం, హోల్స్ పెట్టడం, బట్టల వ్యాపారం చేయడం, సంథింగ్. ఇది అంటే వాడికి పనిలో ఉత్సాహం, వాడు చేస్తున్న ఏ పనిలో సరే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ప్రతి పనిలో పాజిటివ్, ప్రతి పనిలో సక్సెస్ఫుల్, అది కనబడుతుంది. జాతకం అంటే అంతే. అప్పనంగా దేవుడికి ఎందుకు ఇస్తాడు? ఆఫ్టర్ 1 ఇయర్ నువ్వు కింగ్ అంటే కింగ్ ఏముండదు. నువ్వు చేసే పనిలో పరిపూర్ణతను ఇస్తాడు, పనిలో పర్ఫెక్షన్ ఇస్తాడు. నువ్వు చేసిన ఏ పనైనా అది టార్గెట్ తప్పని రీచ్ అవుతుంది. ఆ టక్కున రీచ్ అయిన టార్గెట్ వల్ల నీకు పేరు, ప్రఖ్యాతులు, ధనం, ఐశ్వర్యం, ఆనందం, వివాహం, సంతానం, అనేక రకాల శుభయోగాలు ఆ సినిమాలో చూపించినదే. ఆ తర్వాత వాడు కింగ్ అయ్యాడంటే తప్పకుండా కష్టపడి అది సంపాదించి ఆ ఛాలెంజ్ కూడా గుర్తుపట్టకుండా పనిలో నిమగ్నం అయిపోతాడు. అది పరిపూర్ణ జాతకం అంటే. కాబట్టి తప్పకుండా మీకు ఎవరైనా సరే జన్మజాతక ఫలితాల్లో యోగవంతమైనటువంటి గ్రహాలు వచ్చినప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఈ రాశి వారికి ఏప్రిల్ తర్వాత వ్యాపారపరంగా, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, దర్శక నటులకు కానీ, నిర్మాతలకు కానీ శుభయోగాలు పొందుకునే అవకాశం. కళాకారులు, క్రీడాకారులకు విదేశాలు మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో పేరు ప్రతిష్ట వచ్చే అవకాశం, మంచి రాజకీయ నాయకులు అవ్వడం, అలాగే వివాహ యోగం, సంతాన యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రశాంతమైన సుఖజీవనం,
ప్రమోషన్, ఇంక్రిమెంట్, ముఖ్యంగా ఈ ప్రైవేట్ సంస్థలో ఉన్న వ్యక్తులకి ఒక సంస్థ నుంచి మన సంస్థలోకి మారవచ్చు, లేదా ఉన్న దాంట్లోనే డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉంటాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ తృప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయము, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా కలిసి వచ్చే అవకాశం. మొదటి 4 నెలలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే 3 నెలలు కాస్త జాగ్రత్తగా ఉంటే తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. భగవద్గీత పారాయణం చేయండి, హనుమాన్ చాలీస పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల శుభయోగం, ఆనందకరమైన సంపద, ఖ్యాతి పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.